హలో హలో అంకుల్, చెప్పండి. నేను ఇక్కడ షాప్ దగ్గరికి వచ్చిన అంకుల్. మీ షాప్ దగ్గరికి ఆంటీ లేదు, ఆంటీని ఇట్లా అరెస్ట్ చేసిర్రు అంటున్నారు, నిజమేనా అంకుల్? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కిరాక్ కాక. ఇప్పుడు ప్రెసెంట్ వచ్చేసి మనము హైటెక్ సిటీలో ఉన్నాం ఫ్రెండ్స్. హైటెక్ సిటీలో ఇక్కడ ఏంటంటే మన కుమారి ఆంటీ ఉంటుంది కదా, ఇక్కడ ఆ కుమారి ఆంటీ దగ్గర వచ్చినాం ప్రెసెంట్ మనము. ఇక్కడ ఏంటంటే కుమార్ ఆంటీ అరెస్ట్ అయిందా మరి లేకపోతే ఏమైంది అనేది ఇప్పుడు విషయం ఫ్రెండ్స్. కుమారి ఆంటీ లేదు ఫ్రెండ్స్. మేము అక్కడికి వెళ్ళి తిందామని చూసినాము, చూసేసరికి కుమారి ఆంటీ లేదు. మాకు అందిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే కుమారి ఆంటీ లేదు, ఎక్కడికి వెళ్ళింది అని అడిగినాము. అడిగితే ఒక్కొక్క రకంగా చెప్తున్నారు. మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మాత్రం కుమారి ఆంటీ కర్రీస్ ఇట్లా వండుతుంది కదా, ఆ కర్రీస్ ఎవరంటే పోలీస్ వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయారంట. దాంట్లో సగం తీసుకెళ్లిరంట. దాంతో పాటు కుమారి ఆంటీని కూడా వ్యాన్ లో తీసుకెళ్లిండ్రంట. అంటే వ్యాన్ తో పాటు వెళ్ళిందా, మరి వాళ్ళు అరెస్ట్ చేసారా ఏందనేది ఇంకా కరెక్ట్ గా ఇన్ఫర్మేషన్ అయితే తెలియదు. ప్రెసెంట్ అయితే కుమారి ఆంటీ పోలీస్ స్టేషన్ కి వెళ్ళిందంట ఫ్రెండ్స్. ఇప్పుడు మేము అక్కడికి వెళ్ళాము. వెళ్తే అక్కడ ఏంటంటే వీడియోలు తీసేది కూడా లేదు. అందుకనేసి మేము ఇప్పుడు ఇక్కడ దూరం నుంచి తీస్తున్నాము, దగ్గర నుంచి తీయొద్దు, అక్కడ వీడియోస్ అనేది ఏమో అలౌ లేదు. అక్కడ పోలీసు వాళ్ళు కూడా ఉన్నారు, ఎవరిని వీడియోస్ ఇట్లా తీయనియట్లే, రానివ్వట్లేరు. అందుకనేసి దూరంకి వెళ్ళి తీస్తున్నాం మేము. ఇదైతే షాకింగ్, మేమే షాక్ అయినాం పాపం. ఇదేందో గానీ అందరూ ఫేమస్ అయిన అంటే ఫేమస్ అయితే కథం ఇది జరుగుతుంది. ఏంటంటారు, ఫస్ట్ పల్లవి ప్రశాంత్, తర్వాత కుర్చీ తాత, తర్వాత కుమారి ఆంటీ. మరి ఇప్పుడు కుమారి ఆంటీ అరెస్ట్ జరిగిందా లేకపోతే అసలు ఏందనేది మనకు ముందు తెలవాలి ఫ్రెండ్స్. అసలు కుమారి ఆంటీని అరెస్ట్ చేశారా లేకపోతే ఇట్లా వాళ్ళ వ్యాన్ తీసుకుపోయేటప్పుడు మరి కుమారి ఆంటీ వెళ్ళి అంటే కుమారి ఆంటీ వ్యాన్ కూడా తీసుకెళ్లిరంట ఫ్రెండ్స్. వాళ్ళు డైలీ రైస్ తెచ్చేది, కర్రీస్ తెచ్చేది, ఆ వ్యాన్ కూడా లేదు, పోలీసు వాళ్ళు తీసుకెళ్లిపోయారంట. చూపిస్తాం ఫ్రెండ్స్. ఇప్పుడు మేము బండి తీస్తాం, బండి మీద పోతాం, పోయి చూపిస్తాం. ఇంకా అక్కడ ఉండే వర్కర్స్ ఉంటారు కదా, ఆంటీ దగ్గర ఉండే వర్కర్స్, వాళ్ళే రైస్ గిట్లా పెడుతున్నారు. కర్రీస్ కూడా తీసుకెళ్లిరట, ఏం లేవు సరిగ్గా. మనకున్న చిన్న ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్, వాళ్ళ ఏమంటారు స్మాల్ ఇన్ఫర్మేషన్ అంతే. అది కరెక్ట్ ఇన్ఫర్మేషన్, ఏం రాంగ్ ఏం కాదు. చూద్దాం. ఇప్పుడు మేము ఆ షాప్ ముంగటికి వెళ్ళి వెళ్తాం, ఎందుకంటే ఆ వీడియోలు కూడా పెట్టనియరు అని ఒక సమాచారం వచ్చింది. అంటే అది వాస్తవం కాదా మనకు తెలియదు, చూద్దాం. మేము ఏమంటారు దూరం నుంచి పాపం కుమారి అంటే ఎప్పుడైనా చాలా ప్రేమ చూపిస్తుండే మన మీద. ఇక మేము రాగానే పాపం ఆమె లేదు, ఇక మాకు కొంచెం బాధ అనిపించి ఈ వీడియో చేస్తున్నాం అన్నట్టు. కొంచెం హట్ అయినాం ఫ్రెండ్స్. కుమార్ అంటే పోలీస్ స్టేషన్ పోయిందంటే, అంటే అరెస్ట్ చేస్తే పోయిందా ఎట్లా పోయిందా అనేది మనం క్లారిటీ తెలియదు. అదే చూడాలి ఫ్రెండ్స్ ఏందనేది. ఇప్పుడు ఆ షాప్ లో కూడా ఏమంటారు కుమార్ అంటే లేదు, ఇప్పుడు వాళ్ళ కొడుకు, వాళ్ళ వర్కర్స్ వాళ్ళే వడ్డిస్తున్నారు. చూద్దాం. ఇప్పుడు మనం షాప్ ముంగడికి వెళ్ళి పోదాం ఫ్రెండ్. షాప్ ముంగడికి వెళ్ళి వీడియో తీద్దాం. కుమారి అంటే లేకపోతే మొత్తం షాపే వెళ్ళపోయినట్టుంది ఫ్రెండ్. చూపిస్తాను మీకు. ఎందుకంటే అక్కడ నుంచి వీడియోస్ తీయనియట్లేరు, అందుకనేసి మేము దూరం నుంచి తీస్తున్నాం ఫ్రెండ్స్. అరెస్ట్ అయిందట కదా కుమార్ అంటే, నిజమేనా? తెలుసా మీకు కుమార్ అంటే? ఇంతేదా సరే ఉన్నది ఉన్నది. ఇప్పుడు ఫోన్ చేస్తా మరి కుమార్ అంటే. ఇప్పుడు విషయం ఆల్రెడీ వీడియో రన్నింగ్, నేను ఫోన్ చేస్తా. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఆ సైడ్ చూపి. ఇప్పుడు ఏంటంటే కుమార్ అంటే అరెస్ట్ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు ఎక్కడ నుంచి చూపిస్తాం చూడండి. వాళ్ళ ఏమంటారు వ్యాన్ లేదని చెప్పి వేరే వ్యాన్ బుక్ చేసుకున్నారట. ఈ వ్యాన్ వాళ్ళది కాదు కదా, వేరే వ్యాన్ బుక్ చేసుకున్నారు వాళ్ళు, పోలీసు వాళ్ళు తీసుకుపోయారు వాళ్ళ వ్యాన్ అనేది. ఇప్పుడు కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, ఏరియాలో మనం హైటెక్ సిటీలో వాళ్ళ షాప్ చూడండి. ఆ వ్యాన్ ఇంతకుముందు చూసారు కదా, ఆ వ్యాన్ కాదు, ఇది వేరే వ్యాన్. పట్టుకో.
యా అంతే. ఆ వ్యాన్ కాదు అది, అదే ఇది వేరేది వాళ్ళు బుక్ చేసుకున్నారు, వేరే వేరే. ర్యాపిడోలో బుక్ చేసుకున్నారు సార్. ఆ. ఏమంటే ఇప్పుడు ఆమె లేదు ఆడ, ఏమో పోలీస్ స్టేషన్ పోయిందట కదా, తెలుసా నీకు? ఎందుకు చూడండి సార్, యాక్చువల్లీ ఏంటంటే ఈ ఏరియాలో మొత్తం మొత్తం ఫుడ్ షాపులే ఉంటాయి ఫ్రెండ్స్. ఈ ఏరియాలో మొత్తం ఫుడ్ షాపులే ఉంటాయి. ఈ ఏరియాలో మొత్తం ఫుడ్ షాపులే. ఇది మొత్తం ఏమంటారు సాఫ్ట్వేర్ ఏరియా. మరి కుమార్ ఆంటీ అరెస్ట్ అసలు ఏం జరిగింది అనేది తెలవాలి, ఏందనేది చూద్దాం. అరెస్ట్ అయిందా లేకపోతే వాళ్ళు తీసుకెళ్లిరా లేకపోతే ఆంటీ వెళ్ళిందా? కానీ ఆంటీ కర్రీస్ అవి అయితే తీసుకెళ్లిరంట, వాళ్ళ వ్యాను కర్రీస్ అన్ని తీసుకొని వెళ్ళిపోయారంట పోలీసు వాళ్ళు అయితే. చూడండి ఫ్రెండ్స్, ఆ వ్యాను ఇంతకుముందు మీరు వీడియోలలో చూసే ఉంటారు. ఆ వ్యాన్ అయితే అది కాదు. మనం ఏంటంటే కొంచెం దూరం నుంచి తీసే పరిస్థితి అన్నట్టు వీడియో ఇది. చూద్దాం ఏందనేది. కుమార్ అంటే అయితే లేదు ఆడ, ఆ షాప్ కాడ చూడండి. వర్కర్స్ ఉన్నారు అక్కడ వర్క్ చేసే వాళ్ళు, చూస్తారు కదా ఫ్రెండ్స్. ఈ ఏరియాలో మొత్తం ఫుడ్ స్టాల్స్ ఉంటాయి ఫ్రెండ్స్. మొత్తం ఏమేమో చెప్తారు ఇక్కడ, అది ఏది వాస్తవం కానీ మనం ఏది మాట్లాడద్దని చెప్పి ఏది మాట్లాడతాం. ఇప్పుడు వాళ్ళ షాప్ అయితే చూడండి. నేను దగ్గర నుంచి తీసుకుపోతా ఫ్రెండ్స్, దగ్గర నుంచి పోదాం ఏందనేది చూద్దాం. చూడండి దగ్గర నుంచి పోదాం. ఆ వ్యాన్ అయితే వాళ్ళది కాదు. చూడండి ఫ్రెండ్స్, ఇది బుక్ చేసుకున్న వ్యాన్. వాళ్ళని చూపెట్టి వాళ్ళ కొడుకు వాళ్ళ వర్కర్స్ వాళ్ళే ఉన్నారు. జాగ్రత్త ఏమంటారు, ఏరియా మొత్తం ఫుడ్ స్టాల్సే ఉంటాయి ఫ్రెండ్స్. మరి ఇప్పుడు కుమార్ ఆంటీ అరెస్ట్ మాత్రం చాలా బాధాకరం. అది క్లారిటీగా తెలియదు. మరి పోలీసులు తీసుకెళ్లిరా, ఆంటీ అయితే దాంట్లో పోయింది అని మాకు ఇన్ఫర్మేషన్. మరి వాళ్ళు అరెస్ట్ చేసి తీసుకెళ్లిరా, ఆంటీ వెళ్ళిందా అనేది మాత్రం తెలియదు ఫ్రెండ్స్ కన్ఫామ్ గా. కాకపోతే ఆంటీ వాళ్ళ కర్రీస్ గిట్లా ఉంటాయి కదా, అవి అయితే తీసుకెళ్లిరంట, వాళ్ళ వ్యాన్ తో సహా తీసుకెళ్లిరంట పోలీసులు. కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. కొత్త అవసరాలు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కిరా కాక మేము అంటే కొంచెం లాంగ్ డిస్టెన్స్ తీసుకొని అక్కడ ఫ్రీగా మాట్లాడతాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ కొంచెం ఏమంటారు వాతావరణం అనుకూలంగా లేదు ఇక్కడ, అందుకని చెప్పేసి మేము కొంచెం మంచి ఏరియాకి పోతాం. మీకు ఏరియా ఎందుకు కుమార్ అంటే అంత ఫేమస్ అయిందో చూడండి ఫ్రెండ్. ఈ ఏరియా ఇట్లుంటది. మనం అట్నుంచి వచ్చినాం కుమార్ అంటే. ఇదంతా ఇక సాఫ్ట్వేర్ ఏరియా. అది మొత్తం బిల్డింగ్లు చూడండి ఎట్లుంటాయి ఇట్లా. మళ్ళీ కుమార్ అంటే వంటలు మంచిగా ఉంటాయి కాబట్టి కుమార్ ఆంటీ దగ్గర అందరు వస్తారు. ఆమె వంటలు కూడా అంత బాగుంటాయి కాబట్టి చాలా మంది వచ్చి తింటారు అక్కడ. ఇట్లాంటి ఏరియాల అంటే పెద్ద పెద్ద లోలో వచ్చి తింటారు ఫ్రెండ్స్. ఆమె కాడికి పాపం చాలా బాధ ఉంది. అంటే ఆమె చాలా మంచిగా అందరిని రిసీవ్ చేసుకుంటుండే, చాలా బాగా రిసీవ్ చేసుకుంటుండే. అట్లాంటి ఆమె ఏమైంది దూరంగా అరెస్ట్ చేసిర్రు. మాకైతే మేము రాగానే షాక్ అయినాం ఫ్రెండ్స్. ఫస్ట్ చూడగానే జనాలు ఉన్నారు అక్కడ 3-4 మెంబర్స్ అడిగితే ఆంటీ లేదు, కుమార్ ఆంటీ లేదు అని అంటున్నారు. మేము చాలా సేపు నుంచి వెయిట్ చేస్తున్నాం, ఆంటీ కోసం వచ్చినాం అంటున్నారు. ఆంటీ కనపడట్లేదు అంటే మరి నిజమా కాదా అనేసి మేము అక్కడికి వెళ్ళి చూసే వరకు ఏంది ఆంటీ లేదు ఎక్కడికి వెళ్ళింది ఆంటీ అంటే చాలా సేపు అయింది ఆంటీ లేదు అంటున్నారు.
ఇక మళ్ళీ అక్కడ ఉన్న వాళ్ళ వీళ్ళని అడిగితే వాళ్ళు చెప్పిర్రు అన్నట్టు మాకు ఇట్లా పోలీసు వాళ్ళు వచ్చిర్రు తీసుకెళ్ళిండ్రు అనేసి. కాకపోతే ఇక తీసుకెళ్ళినా ఎట్లా అరెస్ట్ అయిందా ఏందనేది కన్ఫర్మ్ గా స్టేషన్ తెలియదు. పోయింది. ఇప్పుడు ప్రెసెంట్ అక్కడే ఉందంట ఆంటీ. పోదాం ఆడ కలిసే ఉంటే మాట్లాడతాం ఫ్రెండ్. నెక్స్ట్ వీడియో వస్తా చూడండి. హలో హలో అంకుల్, చెప్పండి. నేను ఇక్కడ షాప్ దగ్గరికి వచ్చిన అంకుల్. మీ షాప్ దగ్గరికి ఆంటీ లేదు, ఆంటీని ఇట్లా అరెస్ట్ చేసిర్రు అంటున్నారు, నిజమేనా అంకుల్? ఏదమ్మా అది బండి సీజ్ చేసిండ్రు. మాకు మీ బండి సీజ్ చేశారా? వెహికల్ అయి సీజ్ చేసిండ్రు. ఆహా. వెహికల్ తీసేది దాని గురించి మాట్లాడదాని వచ్చినాం ఇక్కడికి. వాళ్ళు రేపటి నుంచి పెట్టొద్దంటున్నారు. అట్లా అంటే కష్టం కదా అంకుల్. మరి మరి ఏం చేయాలో అర్థం కాదు. ఇప్పుడు మేము ఇక్కడే ఉన్నాం అంకుల్, పోలీస్ స్టేషన్ దగ్గర. ఏ పోలీస్ స్టేషన్? ఓకే ఫ్రెండ్స్, తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వస్తున్నారు. బాయ్ ఫ్రెండ్స్.